మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు హోయ్ హలో గైస్, ముందు వీడియోలో ఈశ్వరమ్మ వారి గృహ కొండ చివరన ఏముందో చూపిస్తానన్నాను కదా. ఎలా వెళ్ళాలో చూద్దాం పదండి. ఈశ్వరమ్మ వారి గృహ ఎంట్రన్స్ లో కుడివైపున కాలినడక మార్గం కనిపిస్తుంది. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళగానే పైన ఏముందో తెలుస్తుంది. ఈశ్వరమ్మ వారి కొండ చివరికి వెళ్ళాలంటే కనీసం 1/2 కిలోమీటర్లు నడవాలి. చెప్పులు వేసుకోకుండా మాత్రం అస్సలు నడవద్దండి మీరు. మేము చూడండి ఇన్ని అవసరాలు పడుతున్నాము చెప్పులు వేసుకోకుండా పోవడం వల్ల. చెప్పులు వేసుకుని నడిచింటే ఒక 5 minutes లో పైకి వెళ్ళిపోయేటోళ్ళము. కానీ చెప్పులు లేకుండా పైకి నడిచాం కాబట్టి చాలా టైం పట్టింది. ఫైనల్ గా మా డెస్టినేషన్ మేము రీచ్ అయిపోయాము. చాలా కష్టపడిన తర్వాత పైకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడిన తర్వాత ఈశ్వరమ్మ వారి గృహ కొండ చివరకు వచ్చినందుకు ఈశ్వరమ్మ వారి దర్శనం జరిగింది. అలా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.